బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కోకాపేటలో దారుణం జరిగింది. విభేదాలతో భర్తను చంపేసింది ఓ భార్య. నిన్న రాత్రి జరిగిన గొడవలో కత్తితో భర్తపై భార్య దాడి చేసింది. భర్త కేకలు వేయడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లారు. తీవ్ర గాయాలతో కనిపించిన భర్తను హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. అసోం రాష్ట్రానికి చెందిన భార్య భర్తలు ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి కోకాపేటలో నివాసం ఉంటున్నారని స్థానికులు తెలిపారు. चलेगा రైట్. హైదరాబాద్ కోకాపేటలో దారుణం జరిగింది. విభేదాలతో భర్తను చంపేసింది ఓ భార్య. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న రాత్రి జరిగినటువంటి గొడవలో ఇద్దరికి వాగ్వాదం పెరిగి కత్తితో భర్తపై భార్య దాడి చేసింది. మరి ఏ రకంగా జరిగిందని దానికి సమాచారం తెలీదు. బట్ భర్త కేకలు ఒక్కసారిగా వేయడంతో స్థానికులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఒక్కసారి శబ్దం వినిపించేసరికి బయట ఎక్కడైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. దీంతో తీవ్ర గాయాలతో కనిపించినటువంటి భర్తను వెంటనే అక్కడికక్కడి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను చనిపోవటం జరిగింది. అసోం రాష్ట్రానికి చెందినటువంటి భార్య భర్తలు ఇటు ఉపాధి కొరకు హైదరాబాద్కి వచ్చి కోకాపేటలో నివాసం ఉంటూ ఉన్నారు. వృత్తిరీత్యా అక్కడ చేస్తూ ఉన్నారని తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుజాత మనకి అందుబాటులో ఉన్నారు. సుజాత, అసలు ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది? ప్రస్తుతం అసలు అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి? ఏం చెప్తూ ఉన్నారు భార్య? సౌమ్య, గత కొన్ని రోజుల నుంచి జ్యోతి తన భర్త ఇద్దరు కూడా గొడవలు చిన్న చిన్న రీజన్స్ తోనే గొడవలు పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం జరిగినటువంటి గొడవతో భర్త మీద ఆగ్రహించినటువంటి జ్యోతి ఎలాగైనా సరే తన అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి ఆవేశంలో ఉన్నటువంటి జ్యోతి కత్తిపీట సహాయంతో తన మెడ మీద గాయాలు చేసింది. అప్పటికే తను అరవడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లోపలికి వచ్చి తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే జ్యోతికి తనకి రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. కానీ వాళ్ళు ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారు. అటు జ్యోతి ఒక కంపెనీలో పనిచేస్తుంది, తన భర్త కూడా మరొక కంపెనీలో పనిచేస్తుంటే కొంతమేరకు వాళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్ గొడవలు కావచ్చు. దాంతో పాటు తిరిగి రాష్ట్రానికి వెళ్ళాలి అని చెప్పేసి అటు భర్త చెప్పడం, జ్యోతి ఇక్కడే ఉండాలి అని చెప్పడం కూడా వాళ్ళిద్దరి మధ్య కొంతమేరకు గొడవలు జరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో నుంచి కేకలు వినిపిస్తూ ఉండేవి, చిన్న చిన్న గొడవలు వినిపిస్తుండేవి. కానీ జ్యోతి భర్తని హతమార్చేంత పగ ఉంటది అని చెప్పేసి మేము ఎవరూ భావించలేదు అని చెప్తున్నారు. ఇప్పటికీ పోలీసులు జ్యోతిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఎందుకు భర్తని కడతీర్చింది, వీళ్ళ మధ్య ఇంకా విభేదాలు ఏమైనా ఉన్నాయా, ప్లాన్ ప్రకారం చేసిందా లేదు అంటే కోపంలో ఉండి తను అనుకోకుండా జరిగినటువంటి దాడినా అని చెప్పేసి కూడా పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.